నాకిప్పుడే పెళ్లిష్టం లేదని నీకు చెప్పాను కదా. అరే ఇంతగా చెప్తున్నా అర్థం చేసుకోరేంటి నాన్న? రేపటితో మానస కడుపులో ఉన్న మా బిడ్డకి 30 days కంప్లీట్ అవుతున్నాయి కదా. స్వీట్ తీసుకోండి. దేనికి? 1 month అయిపోయింది కదండి. అందుకని నాకు స్వీట్ ఇస్తున్నారా? అవునండి. వాళ్లే అనుకుంటే మీరు కూడా ఏంటండి? నెలలు పెరిగే కొద్దీ నాకు టెన్షన్ పెరుగుతుంటే మీకు హ్యాపీగా ఉందా? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానండి? 1 month కంప్లీట్ అయిందని గుర్తు చేశారు, అది చాలదా? అవును, నేను జాబ్లో చేరి 1 month అయిందా నాన్న? నేను నా ఫస్ట్ శాలరీతో మీకు ఇద్దామని స్వీట్ తీసుకొచ్చాను. మీ ఇంట్లో రెంట్కుంటున్నాను కదా, నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని వస్తే ఇలా మాట్లాడుతున్నారేంటండి? సారీ అండి, నేను ఏదో అనుకున్నాను. ఏదో అంటే? వదిలేండి, మీ హ్యాపీ మూడ్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. అంకుల్, ఆంటీ ఆంటీ అంకుల్ కూడా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, అందుకే. అంకుల్, ఆంటీ రండి. స్వీట్ తీసుకోండి. దేనికి బాబు? మీ ఇంట్లో ఒక అద్దెకొచ్చాక నా లైఫ్ లో మార్పు వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, ఇవాళ ఫస్ట్ మంత్ శాలరీ కూడా వచ్చింది. అలాగా, ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్ యూ అంకుల్. స్వీట్ తీసుకోండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. తీసుకోండి ఆంటీ. మానసా, నీకు ఈ గిఫ్ట్ ప్యాక్ ఎక్కడిది? శరత్ గారు ఇచ్చారా? అది మానసా, నీతో కొంచెం పనుంది, లోపలికి రా. బాబు, ఇందుకే నీ శాలరీ ఎంత? ఏంటిది మానసా? గిఫ్ట్ ప్యాక్ అమ్మా. ఆ సంగతి నాకు తెలుసు, ఇది అతను నీకెందుకు ఇచ్చాడు అని అడుగుతున్నాను. అది తను. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? పెళ్లి కావాల్సిన పిల్లవి, కాస్త హద్దుల్లో ఉంటే మంచిది. ఇప్పుడు నేనేం చేశానమ్మా? అద్దెకుండే మనిషి మీద అంత అభిమానం పనికిరాదు, తగ్గించు. ఎంతుండాలో ఉంటే అంత మంచిది. హాయ్, కొత్త సారీ, పట్టు లంగా ఓణి. ఒక పక్క నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ గోలేంటే? ఒకసారి చూడమ్మా, గాజులు, చైను, నెక్లెస్, చెవితిత్తులు, పట్టు చీర అన్నీ ఉన్నాయి. నాకు బాగా నచ్చేసాయి. మానసా మానసా, ఇవి నాకు ఇచ్చేవే. నాకైతే ఇవి చాలా బాగా సూట్ అవుతాయి. నీకెలాగో ఇవన్నీ ఇష్టం ఉండదు కదా, సింపుల్ గా ఉంటేనే నువ్వు సూపర్ గా ఉంటావు. నేను తీసుకుంటానే. ఏంటి ఇవన్నీ? శరత్ నీకెందుకు ఇచ్చాడు? మాట్లాడవే. ఏంటి లక్ష్మి, మనసు మీద కేకలేస్తున్నావు? మనకు తెలియకుండా ఇంట్లో చాలానే జరుగుతున్నాయండి, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అమ్మా, అయిపోయిందా? నన్ను మాట్లాడనివ్వకుండా నీకు నువ్వే మాట్లాడుకుంటూ పోతే ఎలా? నేను చెప్పేది కూడా వినాలి కదా. చెప్పవే, వింటాను. మీ అందరికీ ఇచ్చినట్టే
శరత్ గారు నాకు కూడా స్వీట్ ఇచ్చారు. మన గిఫ్ట్ బాక్స్ అది ఆయన ఇవ్వలేదు. మా ఆఫీస్ నుంచి వచ్చింది. ఆఫీస్ నుంచా? అవును. కావాలంటే ఆ గిఫ్ట్ ప్యాక్ మీద రాసుంది చూడండి. చూడండి. చూడవే. అవునమ్మా, ఇది కంపెనీ నుండే వచ్చింది. ఇప్పుడు మీ అనుమానం తీరిందా? ఏంటి మాన్సా, మీ అమ్మ నిన్ను మళ్ళీ అనుమానిస్తోందా? ఏంటి లక్ష్మి, ఎందుకు అనవసరంగా మానసును బాధపెడుతున్నావు? అయ్యో, నేనే పొరపాటు పడ్డానండి. ఏమనుకోకు మానసా. అయినా అదేం ఆఫీసే మీది? ఎప్పుడు ఏదో ఒక వస్తువు ఇంటికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకేం పని లేదా ఏంటి? ఈ నగలు, గాజులు, లంగా, ఓణి, చీర ఇవన్నీ ఎందుకు పంపించినట్టు? ఎందుకంటే నా పుట్టినరోజని. అవును, నీ పుట్టినరోజు ఎప్పుడూ అయిపోయింది కదమ్మా. అవును కదే, ఆ రోజు నాకు పార్టీ కూడా ఇవ్వలేదు. అయినా ఎప్పుడు అయిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళం అన్నట్టు ఏంటే ఇది? కంగారు పడకమ్మా, క్లారిటీ ఇస్తాను. ఏజ్ చాలదని నా సర్టిఫికెట్స్ లో డేట్ ఆఫ్ బర్త్ పెంచి రాశారు కదా. అవునమ్మా. ఆ సర్టిఫికెట్ ప్రకారం నా బర్త్డే ఈ రోజే. అందుకే మా కంపెనీ వాళ్ళు ఈ గిఫ్ట్ పంపించారు. మా ఎండీ గారు లేడీ కదా. మా కంపెనీలో వర్క్ చేసే లేడీ ఎంప్లాయీస్ ని ఇలా గౌరవించడం మా మేడంకి అలవాటు. అలాగా? మానసా, మీ కంపెనీ చాలా బాగుంది. గిఫ్టుల మీద గిఫ్ట్లు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు వస్తూనే ఉన్నాయి. నాకు జాబ్ వస్తే ఎలాంటి గిఫ్ట్లు ఇస్తారో ఏంటో అవి తీసుకోవాలని చాలా యాంగ్జైటీగా ఉంది. లక్ష్మి, నీకిప్పుడు క్లారిటీ వచ్చిందా? చూడు లక్ష్మి, డబ్బు చేజారితే తిరిగి సంపాదించుకోవచ్చు. అదే మాట నోరు జారితే తిరిగి తెచ్చుకోలే. ఎందుకంటే మాట చాలా విలువైంది లక్ష్మి. అందుకే మాట్లాడే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మరీ మాట్లాడాలి. మాన్సా, నువ్వు వెళ్ళమ్మా. నేనేమైనా డిగ్రీలు చదివానా ఇవన్నీ తెలియడానికి? నాకు ఇల్లే గుడి, వంటిల్లే నా బడి. అన్నయ్య, ఆయనతో మాట్లాడేవా అన్నయ్య? మాట్లాడాను. మార్నింగ్ జాగింగ్లో బావ కలిశారు. బాగా హర్ట్ అయ్యారు వర్ష. ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు. యుఎస్కి వెళ్లే ముందు అమ్మ చేతను ఒక్కసారి బావకు ఫోన్ చేయించి ప్రోగ్రాంలో చిన్న చేంజ్ అవటం వల్ల అర్జెంటుగా నేను వెళ్లాల్సి వస్తుంది, నెక్స్ట్ టైం మీరు వెళ్ళొచ్చు అని ఒక చిన్న మాట చెప్పించుంటే బావింత ఫీల్ అయ్యేవాడు కాదేమో. ట్రై చేశా అన్నయ్య. ఫ్లైట్ టైం అవుతుందని అప్పటికే అమ్మా శ్రేయ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. ఓకే వర్ష, ఇప్పుడు నేను బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకొకసారి మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఆయన కోసం, పిల్లల కోసం ఇక్కడ నేను ఎదురు చూస్తున్నానని చెప్పన్నయ్యా. ఎలాగైనా సరే మీ బావగారిని ఇంటికి తీసుకురా ప్లీజ్ అన్నయ్య. అలాగే వర్ష, మాక్సిమం ట్రై చేస్తాను. వస్తాను.
వర్ష, ఏంటి డల్గా ఉన్నావు? రాత్రంతా ఆయన పిల్లలే గుర్తొచ్చారు. నిద్ర కూడా పట్టలేదు. ఎప్పుడు వాళ్ళని వదిలి ఉండలేదు. కాల్ చేసి రాజేష్తో మాట్లాడకపోయావా? చాలాసార్లు ఫోన్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయట్లేదు. పోనీ అక్కకి ఫోన్ చేసి జరిగింది నేను చెప్పనా? అక్క అల్లుడు గారితో మాట్లాడుతుంది. వద్దు పిన్ని, మాట్లాడడానికి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన్ని పిల్లల్ని అన్నయ్య తప్పకుండా ఇంటికి తీసుకొస్తాడు. రాజేష్ నిన్నిలా బాధ పెట్టడం ఏం బాలేదు వర్ష. చిన్న చిన్న విషయాలకు కూడా హర్ట్ అవడం ఏంటి? పిల్లలు రానన్నా కూడా బలవంతంగా తీసుకువెళ్ళాడు. పాపం, అమ్మ కోసం అక్కడ పిల్లలు బాధపడుతూ ఉంటారు. పిల్లల కోసం, భర్త కోసం నువ్వు ఇక్కడ బాధపడుతున్నావు. నువ్వేం తప్పు చేశావని నీకీ బాధ వర్ష? పేదవాడైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. సుదేశనాదేవి అల్లుడిగా ఈ సొసైటీలో రాజేష్ కి స్టేటస్ పెంచావు. ఆఫీస్లో జనరల్ మేనేజర్ హోదా ఇచ్చావు. కారు, డబ్బు, లగ్జరీ లైఫ్ ఇవన్నీ నీ వల్లే రాజేష్కొచ్చాయి. అతను నీకేమిచ్చాడు? బాధ తప్ప. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేని వర్ష. సాకేత్ మాట వినకపోతే నేను వెళ్ళి అక్క తరపున సారీ చెప్పి తీసుకొస్తాను, సరేనా? ఊరుకో. ఒకవేళ రాజేష్ ఇక్కడికొచ్చినా మీ మధ్య గ్యాప్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు వర్ష. ఈ మహా తగ్గనివ్వదు. సంసారం అన్న తర్వాత ఇలాంటివన్నీ మామూలేరా. సర్దుకుపోవాలి. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు సర్దుకుపోతూనే ఉన్నానమ్మా. అవమానించినా, తక్కువగా చూసినా భరిస్తూనే వచ్చాను. ఇంక నా వల్ల కాదు. ఈ క్షణం నుంచి ఆ ఇంటికి నాకు ఉన్న సంబంధం తెగిపోయింది. ఆ ఇంటితో ఉన్న సంబంధాన్నైతే తెంచుకోలేవు కదా. వాళ్లతో నీకున్న బంధాన్ని, అనుబంధాన్ని వదులుకోగలవా? వదులుకొనే వచ్చానమ్మా. వదులుకుంటేనో తెంచుకుంటేనో పోయేది కాదరా భార్యాభర్తల బంధం. ప్రేమించే కదరా వర్షాలు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయింది? చంపేసిందమ్మా వర్ష. అన్నీ భరిస్తూ ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఇల్లరిక పల్లుడుగా ఉన్నానంటే అది వర్ష కోసమేనమ్మా. ప్రేమించిన నాకంటే ఇప్పుడు వాళ్ల మమ్మీనే ఎక్కువైపోయింది. బయటికి వెళ్లి బతుకుదామంటే వద్దండి, మీరు ఇబ్బంది పడతారంటూ నన్ను కట్టిపడేసింది. బయటికొస్తే నేను ఇబ్బంది పడతానని కాదమ్మా, తనెక్కడ కష్టపడుతుందో అని. డబ్బులో పుట్టి పెరిగింది కదా. పేదరికంలో బతకలేక వర్షకి డబ్బు మీదున్న ప్రేమ నా మీద లేదమ్మా. తప్పుగా ఆలోచిస్తున్నావురా. వర్షకి నీ మీద ప్రేమ లేకపోతే వాళ్ళమ్మను ఒప్పించి పేదవాడైనా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది? నిజంగా తనకి డబ్బే ముఖ్యమైతే ఏ కోటీశ్వరుణ్ణో పెళ్లి చేసుకునేది. నిన్ను ప్రేమించాల్సిన అవసరమేమిట్రా? డబ్బు కంటే ప్రేమకు విలువిచ్చింది కాబట్టే నువ్వు గొప్పింటి అల్లుడువయ్యావు.
అంత హోదా డబ్బు ఉండి కూడా కూతురు కోరుకున్నవాడికిచ్చే పెళ్లి చేసిందంటే సుదేష్ణాదేవి తన పిల్లల్ని ఎంతగా అభిమానించుండాలి. మంచి మనసున్న మనిషి కాబట్టే సుదేష్ణాదేవి పిల్లల ఇష్టాలకి విలువనిచ్చింది. అలాంటి మనిషి నిన్ను చులకనగా చూస్తుందా, అవమానిస్తుందా? నేను నమ్మను. నిన్ను తక్కువ చేస్తే తన కూతుర్ని తక్కువ చేసినట్టే అని సుదేష్ణాదేవికి తెలీదా? పిల్లల్ని అంతగా ప్రేమించే సుదేష్ణాదేవి పొరపాటున కూడా ఇంకొకరిని నొప్పించదు. నువ్వే అపార్థం చేసుకునుంటావు, లేదా మీ మధ్య వేరే ఎవరో అపార్థాలు సృష్టిస్తూ ఉండాలి. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు. అమ్మగా చెప్తున్నాను, నా మాట విను. రాత్రి నుంచి పిల్లలు ఏవీ తినలేదురా. అమ్మా అమ్మా అంటూ కలవరిస్తున్నారు. చూడు, బెంగతో ఒక్కరోజుకే ఎలా పీక్కుపోయారో. భార్యని వదిలేసి వచ్చే స్వేచ్ఛ నీకుండొచ్చు, పిల్లలకి అమ్మని దూరం చేసే హక్కు మాత్రం నీకు లేదురా. ఏ తల్లైనా కొడుకు జీవితాంతం తనతో ఉండాలి అనుకోదురా. కొడుకు ఎక్కడున్నా బావుండాలి, వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటుంది. ఈ వయసులో నన్ను బాధ పెట్టకురా. అనారోగ్యం నన్ను పీడిస్తున్నా డబ్బున్న ఇంటికి నువ్వు అల్లుడువయ్యావన్న తృప్తి నా మనసుకి ఊరటనిస్తుందిరా. నువ్వు హాయిగా భార్య బిడ్డలతో కాపురం చేసుకోవడమేరా నాకు కావాల్సింది. నిజంగా నీకు అమ్మం మీద ప్రేముంటే, నా మాటకు విలువిస్తే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్ళిపోరా. అమ్మా, వెళ్దాం డాడీ. నాన్నమ్మ కూడా చెప్తుంది కదా, వెళ్ళిపోదాం డాడీ. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం నాన్న. పిల్లలు దేవుడితో సమానంరా. వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. వెళ్ళు. ఎలా ఉన్నారు? మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావా అంకుల్? అవును. బాబు రా బాబు, కూర్చో. పర్లేదు అత్తయ్య. బావున్నారా? బావున్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది బాబు. బావా, వర్ష చాలా ఫీల్ అవుతోంది బావా. ఏం తినకుండా మీకోసమే ఎదురు చూస్తుంది. ప్లీజ్ బావా, వర్షను బాధ పెట్టకండి. ఇంకోసారి ఇలా జరగదు. నేను ప్రామిస్ చేస్తున్నాను. అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి బాబు? ఏదో కోపంలో వచ్చేశాడు. నేను నచ్చ చెప్పాను. వచ్చేస్తాడు బాబు. చెప్పరా వెళ్తాను అని. అక్కడ నీకోసం వర్ష బాధపడుతుందంట. వెళ్ళు. నా మాట కాదంటే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, పద సాకేత్. మీరు మాత్రం ఒక్కరే ఇక్కడ ఎందుకత్తయ్యా? మాతో పాటు వచ్చేయచ్చు కదా. మీరు కూడా మాకు అమ్మలాంటి వారే. వద్దు బాబు, ఎవరెక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. అమ్మలాంటి దానివి అన్నారు, అది చాలు బాబు. వెళ్ళొస్తాం అత్తయ్య.
మంచిది బాబు. నాకు తెలిసే నీకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి నీది నాది అంటూ చాలా సెపరేట్ చేస్తున్నావు. ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన పేరేంటి?